హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. కంప్లీట్ వీడియో చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక కమెంట్ కూడా తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే 2 కాకరకాయలు తీసుకున్నాను. ఈ 2 కాకరకాయలు దాదాపు 1/2 కిలో వరకు ఉన్నాయి. ఈ 1/2 కిలో కాకరకాయలను తీసుకొని ముందుగా పీల్ చేసుకోవాలి. ఈ పీల్ చేయడం వల్ల మనకి కొద్దిగా చేదు అనేది తగ్గుతుంది. అందువలన నేను ఈ కాకరకాయలకు పీల్ చేసి ఇలా ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ని మనం నీట్గా తీసేయాలి. ఈ సీడ్స్ తీసిన తర్వాత వీటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి 2-3 సార్లు బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా ముక్కలు ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇలా ముక్క బాగా ఉడికిందో లేదో చూసి ఈ ముక్కల్ని బాగా డ్రైన్ చేసి పక్కన బౌల్లో ఉంచుకోవాలి. ఇలా ఉడికిన ముక్కల్ని బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండడం వల్ల మనకి కాకరకాయలో ఉండే చేదు అనేది పోతుంది. ఇప్పుడు మనం పోపు పెట్టడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా చిన్న సైజు ఆనియన్స్ని 3 తీసుకున్నాము. వాటిని సన్నగా ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే 2-3 కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి అందులో ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. అలాగే అందులో మనం తరిగి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోనే 2-3 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ కాకరకాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ఇలా వేగడం వల్ల ఈ కాకరకాయలో ఉండే చేదు అనేది పోతుందన్నమాట. ఇలా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన ఉంచుకోవాలి. దీనికోసం మనం పల్లీల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పల్లీల పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి వేరుశనగ గింజలు, అలాగే ఒక వెల్లుల్లిపాయను తీసుకొని వాటి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈ పల్లీల పొడిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను. పల్లీల పొడికి కావాల్సినది వెల్లుల్లి, అలాగే 2-3 వరకు ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు అనేది తీసుకున్నాం. ఈ 3 అలాగే వేరుశనగ గింజల అన్నిటినీ మిక్సీ పట్టేస్తే ఇలా వేరుశనగ పౌడర్ అనేది తయారవుతుంది. ఈ పౌడర్ని మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో ఇలా చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పొడిని మనకు రుచికి తగినట్టు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రై అనేది తయారైపోయింది. ఇదండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ కన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కన్నా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఎలా ఉందో ఒక కమెంట్ కూడా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.